మయన్మార్, థాయిలాండ్ భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు ఊపందుకున్నాయి. తాజాగా మరోసారి ప్రకంపనలు రావడం ఆందోళనకు గురిచేసింది. పెద్ద సంఖ్యలో బయటపడుతున్న కుళ్ళిన మృతదేహాలు, ఆహారం, తాగునీరు, మందుల కోసం బాధితులు. థాయిలాండ్లో నిర్మాణంలో ఉన్న భారీ భవంతి కుప్పకూలిన ఘటనలో కీలక పత్రాలు మాయం చేసేందుకు చైనీయులు చేసిన ప్రయత్నం కలకలం రేపింది. నిర్మాణంలో నాణ్యతా లోపాలే భవనం కూలేందుకు కారణమని తెలుస్తోంది. ప్రకృతి విలయంతో తల్లడిల్లిపోతున్నాయి భారత్ పొరుగు దేశాలైన మయన్మార్, థాయిలాండ్. ఈ భూప్రళయం ఒక్కసారిగా జనజీవనాన్ని తలకిందులు చేసింది. ఈ పెను విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. కుప్పకూలిన భవన శిథిలాల నుంచి మృతదేహాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య 1700 దాటింది. ఒక్క మయన్మార్లోనే కనీసం 1002 మంది మరణించినట్లు మిలిటరీ అధికారులు వెల్లడించారు. మరో 2370 మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మయన్మార్లో సైనిక పాలన వల్ల పరిస్థితి తీవ్రత తెలియటం లేదంటున్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఆకాశాన్నంటే భవనాలు చాలా ఉన్నాయి. వాటిలో అనేకం నేలమట్టమయ్యాయి. వేలాది మంది ఇరుక్కుపోయారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకుపోయిన తమవారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో అనేక మంది తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం 2 నెలల సమయం పడుతుందన్నారు. మయన్మార్లో మళ్లీ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రాజధాని నేపిడాతో పాటు మాండలేలో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. 2 చోట్ల పెద్ద ఎత్తున భవనాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. ఇంకా అనేక ప్రాంతాలకు సహాయక బృందాలు చేరలేదని సమాచారం. దీంతో స్థానికులే మండుటెండలో ఉత్త చేతులతో చిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సమయం గడిచిపోతున్న కొద్దీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఇప్పటికే మాండలే వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఇల్లు కూలిపోవటం, మళ్లీ భూమి కంపిస్తుందనే సూచనల నేపథ్యంలో చాలామంది ప్రజలు ఆరుబయటే గడుపుతున్నారు. ఆహారం, తాగునీరు, మందుల కోసం పలువురు అలమటిస్తున్నారు. మాండలేలో భారీ భవనాలు, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలతో పాటు అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోవటం, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్కి ఆటంకాలు ఎదురవుతున్నాయి. మయన్మార్లో సంభవించిన భూకంపం 334 అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూఫలకాలు వరుసగా ఢీకొంటుండటం వల్ల నెలల తరబడి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కమ్యూనికేషన్లో అంతరాయం వల్ల అక్కడి పూర్తిస్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. శిథిలమైన రహదారులు, కూలిన వంతెనలు, అరకొరగా మిగిలిన సమాచార వ్యవస్థ, అంతర్యుద్ధం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర విఘాతం వాటిల్లుతోంది. కంట్రోల్ టవర్ కూలిపోవడంతో విమానాల సేవలు నిలిచిపోయాయి. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూ వైజ్ఞానిక సర్వే సంస్థ వెల్లడించింది. భూకంప తాకిడికి గురైన మయన్మార్, థాయిలాండ్లను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. ఇప్పటికే భారత్ ఆపరేషన్ బ్రహ్మ కింద మయన్మార్కు 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపించింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లను అందించింది. మరోవైపు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ భూకంప ధాటికి 33 అంతస్తుల భారీ భవంతి పేకమేడలా కూలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కూలిన ఈ భవనం కింద అనేక మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 8 మృతదేహాలను వెలికితీశారు. అయితే ప్రకంపనల ప్రభావం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇతర ఎత్తైన భవనాలు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఒక్క భవనం మాత్రమే వెంటనే కూలిపోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మరో కొత్త కోణం బయటికి వచ్చింది. ఈ భువన శిథిలాల దగ్గరికి 4 వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి కొన్ని పత్రాలను తీసుకువెళ్లేందుకు యత్నిస్తుండగా భద్రతా సిబ్బంది గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించగా చైనా దేశస్థులని తెలిసింది. నాణ్యత లేని స్టీల్ వినియోగం లేదా ఇంజనీరింగ్ డిజైన్ సరిగా లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి సంబంధించిన పత్రాలను దొంగిలించేందుకు యత్నాలు జరగటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. థాయిలాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు. $58 బిలియన్ ప్రారంభించిన ఈ భవంతి గత 3 ఏళ్లుగా ఇది నిర్మాణ దశలోనే ఉండటం గమనార్హం. మయన్మార్ భూకంపం ప్రభావం పొరుగు దేశాలైన థాయిలాండ్, చైనా, భారత్, వియత్నాం, బంగ్లాదేశ్లపైన పడింది.
పసిఫిక్ ద్వీపదేశమైన టోంగాలో 7.1 తీవ్రతతో భూమి కంపించింది. దీనిపై తొలుత హవాయిలోని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరిక జారీ చేసి తర్వాత ఉపసంహరించుకుంది. హెచ్చరికలు రాగానే ఎగువ ప్రాంతాలకు వెళ్లటానికి హవాయి ద్వీప సమూహ ప్రజలు ప్రయత్నించారు. మొదటిసారి భూకంపం వచ్చిన కొన్ని గంటల్లోనే 6.1 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది.